నమస్తే. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు 1వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం జూలైలోకి అయితే వచ్చామండి. ఈరోజు హుబ్లీ మార్కెట్ అయితే నడిచింది. వాటి ధరలు అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు బంధువులందరికీ ఒకటేనండి, ఇప్పుడు వర్షాలు అయితే మంచిగా పడాలి, మంచిగా పంట వేయాలి, మంచిగా ధరలకు అమ్ముకోవాలని చాలామంది రైతులు అయితే తనకున్న ఆస్తి డబ్బును అలాగే ఉన్న ఆర్థిక స్తోమత కొద్దీ పంటలు అయితే సాగు చేసుకున్నారు. కాస్త చూసి పెట్టుకోండి, వాటర్ ఎంత సోర్స్ ఉందో అంతనే పెట్టుకోండి, ఎక్కువ ఆశకు పెట్టుకోదండి. ఇప్పుడైతే ధరలు అయితే స్థిరంగానే ఉన్నాయి. మనకు ఈరోజు కూడా మంచి రేట్లు అయితే అబ్బాయి. ముందుగా ధరలు తెలుసుకుందాం. ఈరోజు వచ్చేపాటికి బుధవారం వచ్చేసి హుబ్లీ మార్కెట్. మొన్న నా పని ఉండి మార్కెట్ నడిచిన వేళల్లో నేను వీడియో చేయలేకపోయినా, దానికైతే క్షమించండి. ఎందుకంటే హుబ్లీ మార్కెట్ గురించి గత వారం నుంచి వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే మెయిన్ ప్రొసీజర్ వేరే ఉంది, దాని గురించి చెప్తాను. ఇక అయిన తర్వాత ఈరోజు డబ్బీ బ్యాడ్కి వచ్చేసి 54,000 నుంచి 60,000 వరకు నడిచిందండి. మంచి క్వాలిటీ ఉంటే కానీ 60,000 వరకు వేస్తున్నారు. కడ్డీ కూడా 62,000 వరకు నడిచిందండి. బెస్ట్ క్వాలిటీ కావాలా, బెస్ట్ క్వాలిటీ ఇస్తే మంచి రేట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఎల్నీనో సూపర్ ఎల్నీనో వల్ల కొంచెం ధరలు అయితే ఇంకా కొంచెం రైజ్ కావచ్చు అంటున్నారు. అది ఎంతవరకు అనేది చూడాలి. ఎందుకంటే చాలామంది ఇట్లా రైజ్ అవుతుందని టెండర్కి పెట్టలేదు అనమాట. అందుకే అది ఆలోచన చేసుకొని మనకు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేది బెస్ట్ అనమాట. ఇప్పుడు 60,000 అంటే మంచి ధరే. ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులను కూడా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మేము అక్కడ క్వాలిటీ పెట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇంతకుముందు వేసీలలో ఉన్నా కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి. అంటే ధరలు అయితే స్థిరంగా ఉంటాయనేది ఎప్పుడు అనుకోలేము. ఈ సంవత్సరం ఉన్నాయి మంచి గిట్టుబాటు ధర, మంచి రైతుకైతే మంచి పంట పండిన వాళ్ళకి అదృష్టవంతులే. ఈసారి మళ్ళీ సాగు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా విత్తనాలు అయితే కొనుగోలు చేశారు, కానీ ఇంకా ఎక్కడ ప్లాంటేషన్ అయితే చేసినారు. ఎక్కువగా నర్సరీలు లేదు, కాలువలు కెనాల్ కింద ఇంకా ఏమీ సాగు లేదనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు డబ్బీ వచ్చేసి సెకండ్స్ 40 నుంచి 50,000 కొన్ని పోయినాయి. బెస్ట్లు వచ్చేసి 52,000 53,000 నడిచిందనమాట. ఇప్పుడు ఇప్పటికి తేడా ఏమంటే ఒక 2-3 అయితే ధర పెరిగిందనమాట. కడ్డీ బ్యాడ్కి కూడా చూసుకొచ్చి 55,000 వరకు ఓన్లీ బెస్ట్లో పోయినాయి. డీలక్స్లో అయితే 60,000 వరకు నడుస్తుంది మార్కెట్. సూపర్ మార్కెట్ మంచి ధర, ఒక 4-5,000 డిఫరెన్స్ అయినాయి లావు రకాల్లో. మేజర్గా చూసుకున్నట్లయితే క్వాలిటీ బట్టి రేట్స్ అనమాట. అలాగే 2043కి అయితే పెరగలేదండి. డబ్బీ కడ్డీకి ఎంత పెరిగిందో 2043కి అంత తగ్గిందని చెప్పుకోవచ్చు. 34-35 కడుతున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్. స్టాక్స్ మళ్ళీ ఎంత ఉన్నాయనేది తెలియటం లేదు, కానీ 2043 మెయిన్గా దీనికైతే ధర తగ్గించారనేది చెప్పుకోవచ్చు. మీతో వచ్చేసి గీత 146 ఈరోజు ఒక 3 బస్తాలు వచ్చినట్లే 42,000 43,000 వేశారు. అలాగే అయిన తర్వాత సమంత మెలినా కంపెనీ వాళ్ళతో వచ్చేసి 32,000 వేసినారు. అలాగే 6263 వచ్చేసి 33,000 అట్లా వేసినారు. బెస్ట్ క్వాలిటీ ఇది. 2043 ఒరిజినల్ అయితే కానీ 36,000 టాప్ అండి, డీలక్స్ క్వాలిటీ టాప్. సర్పన్ 102 కూడా ఈరోజు 42,000 కనిపించాయి అక్కక్కడ, అంటే ఒక 2-3 బస్తాలు. ఏసీలలో కూడా ప్రజెంట్ రేట్స్ అనేవి కూడా మీకు కంపేర్ చేస్తాను. ఇక మనకు 5531 వచ్చింది. 5531 అంటే మిగతా సీడ్స్ అయితే రాలేవు. 5531 వచ్చింది 24,200 నడిచింది. అలాగే త్రిమూర్తి 411 వచ్చింది 18-19. లాలి వచ్చింది 20,000. అంటే ఒక 2 బస్తాలు కంపేర్ చేసుకునేకి మీకు రేట్ చెప్తాను, అంతేగాని అక్కడ మార్కెట్లో సరుకు ఉంది అనేది కాదు. మోస్ట్లీ ఈ ధరలు అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ టెండర్కు వేయడం అయిన తర్వాత రేట్లు అడగడం, ఇట్లా డైలీ మేము మిర్చి సమస్యలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు మిర్చి రేట్స్ చెప్తుంటాం అన్నమాట. డైలీ ట్రేడింగ్ జరుగుతుంటుంది కాబట్టి ఈ రేట్సే కన్సిడర్ చేస్తాను. అలాగే పప్పు శనగలు కందుల ధర గురించి చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో లెంతీగా పెరుగుతుంది. ఈరోజు ఎవరైనా మార్నింగ్ వీడియో చూడకుండా చూడండి, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వర్షాలు వస్తున్నాయి, దాని నుంచి ఇన్ఫ్లో పెరిగిద్దా తగ్గిద్దా అనేది వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చానమాట. దాన్ని అనుగుణంగా రైతులు వెళ్తేగిన ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినట్లయితే బాగుంటుందన్నమాట. అంతేగాని మనం ఇదే పంట వేస్తాను మనము అడ్డదిడ్డంగా వేసుకుంటామంటే ఇబ్బందికి గురవుతారనమాట. ఎందుకంటే మనం 5 ఎకరాలు వేసే రైతన్నా నీళ్లు 5 ఎకరాలకి అయితే అనుకోండి 10 ఎకరాలు సాగు చేసినట్లయితే మళ్ళీ నష్టాల బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత 34 ఏళ్ళ నుంచి లేని ఎల్నీనో ఈసారి వస్తుందని చాలామంది భయభ్రాంతికి గురి చేస్తున్నారు. అయినా అక్కడ చిరుజల్లు పడుతున్నాయి, కానీ పెద్ద వర్షాలు లేవు కాబట్టి అది ఆలోచన చేయాల్సిందే. ఇక ఏసీలో ధరలు చెప్పుకుందామండి. ఈరోజు వచ్చిన స్టాక్స్ గురించి ఇదే ఇన్ఫర్మేషన్ అనమాట. ఏసీ వచ్చేసి 2043 24-25 అడుగుతున్నారు. డబ్బీ కడ్డీలు చూసుకున్నట్లయితే 40-42,000 వరకు ఏసీలు మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటే 42, లేదనుకుంటే 35,000 అనమాట.
సర్పన్ 102 గత ఏడాది అయితే 32,000 పోయింది. ఇంకా సెకండ్స్ అన్నీ చూసుకోవచ్చు. 22, 23 2043 సెగ్మెంట్ ఎక్కువగా పోయినాయి. కొన్ని బెస్ట్లు వచ్చేసి 20 నుంచి 28,000 వరకు పోయినాయి అనమాట. అలాగే 5531 కూడా ఏసీలో లేవంటే ఏసీలో ఉన్నాయి. 18, 19, 20 క్వాలిటీ ఉంటాయి. 22,000 వరకు. ఏ సీడ్స్ తక్కువ అంచనా వేసేయలేదండి. ఏ టైంలో ఏం నడిచిద్ది అనేది కూడా తెలియకుండా ఉందన్నమాట. మార్కెట్లో అయితే క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉంటే రేట్లు పెడుతున్నారు, రేట్లు ఉంటే అమ్ముకోవడం లేదనమాట. మెయిన్ ఛాన్సెస్ ఇవే అనమాట. 60 అయితే పాసిబుల్గా వెళ్తుంది. మీరు ఏం చింతించుకోకుండా మీరు టెండర్కి వేసుకోవచ్చు. అయిన తర్వాత ఎంత నడుస్తుంది ఏమనేది మార్కెట్కి వేసిన తర్వాత మీ క్వాలిటీ బట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక మిగతా వచ్చేసి ఇట్లనే నడిచినాయి. తెల్లగాయలు మచ్చగాయలు చూసుకున్నట్లయితే సీడ్ తాళ్ళంతా 3 నుంచి 6,000 వరకు, అంటే 5531, తేజ, గుంటూరు, ఆర్మూర్ ఇలా చెప్పుకుంటూ అయితే ప్రతి ఒక్క క్వాలిటీ దీంట్లోనే ఉండొచ్చు. 6 నుంచి 8,000 వరకు, కొన్ని 10,000 వరకు, 5531 11, 12,000 వరకు కూడా తాలకాయ నడుస్తుంది. తాలకాయకి ఎక్కువగా డిమాండ్ ఉంది. 2043 8 నుంచి 15,000 వరకు పోతుంది. అందులోపు ఎంతనా పోవచ్చు. అలాగే 14 నుంచి 12 నుంచి స్టార్ట్ అయింది. 2043 బెస్ట్లు అయితే 16,000 వరకు నడిచినాయి. అలాగే సర్పన్ 102 20-21 వరకు నడిచింది. తెల్లగా మంచి కాయలండి అనమాట. మంచిగా కలర్లు అంటే 80% కలర్ ఉండి 20% కలర్ ఉండే అట్లా అనమాట. అంటే తెల్లగాయలు 20% ఉండి 80% కలర్లు ఉంటేనే ఈ రేట్స్ మనం చెప్తున్నట్లు 15 పైన, ఈ డబ్బీలు 20 పైన పోతుండేవి ఇవి అనమాట. ఇక ఓవరాల్గా మార్కెట్ రిపోర్ట్ అయితే ఇదండి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.